ఏం లేదు. అంతా లంగ రాజకీయాలు, లంగలు లంగ మాటలు చెప్పేటోళ్ళే ఇవాళ రేపు రాజకీయం చేస్తాను. అంతే, ఎందుకంటే అవలగాళ్ళందరూ కూడా కలిసి తెలంగాణ నాశనం చేస్తున్నారు. తెలంగాణ అగ్ని ఒడిపిస్తున్నారు. తెలంగాణ రైతాంగాన్ని, ప్రజలను, యువతను, ఉద్యోగం అందరు తెలంగాణలో ఉన్నోళ్ళందరినీ ముడగొక్కుతున్నారు. అందరు లంగలే తెలంగాణలో. తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకుడే లంగారు చెప్పుకుంటే అది సిగ్గుచేటు. అసలు తెలంగాణ ప్రజల పరువు పోతుందండి లంగ రాజకీయ నాయకులు కానీ. అంతే, ఎందుకంటే తెలంగాణని ఏలాలి, తెలంగాణను పాలించాలి, తెలంగాణను బాగా చేయాలన్న ఆలోచన ఎవరికి ఉంది? అసలు తెలంగాణ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ ఎవరు అసలే తెలంగాణ ఎట్లా పోవాలి, తెలంగాణ తెల్లసీర కట్టాలన్న కాన్సెప్ట్ తోటి వస్తుంది తప్ప తెలంగాణ ఎట్లా నాశనం పట్టిద్దాము, తెలంగాణ ఎట్లా దోసుకుందాం అన్న కాన్సెప్ట్ సాధించుకున్న బంగారు తెలంగాణ ఇది అది అని మనం చెప్పుకోవడం తప్పించి సాధించింది ఏం లేదు. తెలంగాణని ఎట్లా నాశనం పట్టిద్దాము, తెలంగాణ ఎట్లా దోసుకున్నాము. నిన్నగాక మొన్న శాసన మండలి చెప్తుంది కవిత, మనం చేయాల్సింది చాలా ఉంది తెలంగాణలో, మనం చెయ్యాలి ఇంకా అని చెప్పి. తెలంగాణకు అసలు చేసింది ఏమీ లేదు, ఏమీ లేదు, మనం దృష్టి పెట్టాలనే నిజంగా అసెంబ్లీలో చెప్తుంది. అసలు అంత క్లియర్ శాసన మండలిలో ఆమె క్లియర్ గా చెప్పింది తెలంగాణకి ఇంకా చేయాల్సింది చాలా ఉందనేసి. కాబట్టి తెలంగాణకి ఏమన్నా ప్రయోజనం ఉన్న పని చేయండి. తెలంగాణ ప్రాజెక్టుల గురించి కానీ, తెలంగాణ నియామకాల గురించి కానీ, తెలంగాణలోని ఆడపడుల గురించి కానీ, తెలంగాణలోని రైతాంగం గురించి కానీ ఎంత క్లియర్ గా చెప్పినా కానీ ఎవరికి సోయి లేకుండా పోయింది. అంతే, తెలంగాణకి ఇంకా ఇంతవరకు చాలా మంది పేదలకు ఇల్లు రాలేవు, పెన్షన్ రాలేవు, కళ్యాణ లక్ష్మి వస్తలేదు, కులం బంగారం గంగలు పోయింది. రేషన్ కార్డులు అయితే ఎక్కడ వినకూడదు. రేషన్ కార్డులు ఓడికెళ్తలేదు. అసలు కూడా తెలంగాణ తెచ్చుకున్నది మనమైతే, తెలంగాణ కోసం కొట్లాడేది మనమైతే. అసలు తెలంగాణ నేర్చుకున్నది ఇంకోటి. అంతే, ఇంకో రాజకీయమే తప్ప ఇంకో రాజకీయమే ఇస్తలేదు. ఎప్పుడు మనం బాగుపడేది, ఇంకెప్పుడు బాగుపడతాం. తెలంగాణ 10 సంవత్సరాలు దాటిపోయింది, 12 సంవత్సరాలకు వచ్చింది, 16 సంవత్సరాలకు ఇంకా 4 రోజులు అయితే వస్తుంది. ఇంకా బాగుపడేది లేదా? ఇంకా షెడ్యూల్ వేసుకున్న మీదే ఉన్నది తెలంగాణ తప్ప, చీర వేసుకున్న మీదే ఉన్నది తెలంగాణ తప్ప. తెలంగాణ మాత్రం తెలంగాణ తల్లి అనే కాన్సెప్ట్ లేదు. తెలంగాణకు వచ్చిన వాళ్ళందరూ బాగుపడుతున్నారు కానీ తెలంగాణలో ఉన్నోడు బాగుపడతలేడు. తెలంగాణలో ఉన్నోడు అసలు ఉండబోతున్నాడు తప్ప, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ బాగుపడుతున్నారు తెలంగాణలో, బతికిపోతున్నాడు తప్ప తెలంగాణలో సత్యపోతున్నాడు. ఎందుకు? ఎమ్మెల్యేలు ఎవరు తెలంగాణలో ఏమన్నా ఉన్నోళ్ళ? తెలంగాణలో ఉన్న అధికారాలు ఉన్నాయా? వాళ్ళకి ప్రాపర్టీలు ఉన్నాయా? ఎందుకు తెలంగాణలో ఎమ్మెల్యేలు ఉంటారు? ఎందుకు?